చాక్లెట్స్ పిల్లలకి చివింగం అలవాటు చేయకూడదు అనేసి చివింగ్ చాక్లెట్స్ అని థాయిలాండ్ నుంచి వచ్చినాయి ఇవి తినొచ్చు. తర్వాత పిల్లలకు కూడా ఇష్టపడే చాక్లెట్స్ ఇవన్నీ. తర్వాత చూసుకుంటే ఇవి స్టోన్ చాక్లెట్స్, ఇవి మనకి ఇంపోర్టెడ్. ఇవి చూసుకుంటే స్టోన్ చాక్లెట్స్, ఇవి ఇప్పుడు ఫేమస్ జెమ్స్ మాదిరే ఉంటాయి కానీ ఇవి ఈ డిజైన్ తో చేయబడినవి. ఇవి మౌత్ ఫ్రెషనర్ చాక్లెట్స్, ఇవి షుగర్ ఫ్రీ వితౌట్ షుగర్ ఉంటుంది. ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్, కస్టమైజ్డ్ ఉంటుంది. కస్టమర్ కి అకార్డింగ్ మనం డిజైన్స్ కావాలంటే డిజైన్స్ చేసి ఇవ్వబడుతుంది. ఈ చాక్లెట్స్ గూస్ బంప్స్ అనేసి కంపెనీ తయారు చేసినారు. ఓన్లీ చాక్లెట్ కాకుండా దీనిలో సాల్ట్, తర్వాత చిల్లీ, అలా ఎక్స్ట్రా అడిషనల్ ప్రోడక్ట్ చూపించినట్టు ఉన్నాయి. ఇది స్విట్జర్లాండ్ ప్రోడక్ట్. ఇది డైరీ మిల్క్ లో చూసుకుంటే ఇవి బయట ఎక్కడ దొరకవు, కేవలం మన షాప్ లోనే దొరుకుతుంది. ఇలా గిఫ్ట్ ఐటమ్స్, కస్టమైజ్డ్ గిఫ్ట్ ప్రోడక్ట్స్, గిఫ్ట్ బ్యాగ్స్ ఇవన్నీ. ఇవి చూసుకుంటే ఫెరరో రోచర్స్ లోకల్ ఐటమ్ కూడా ఉంటాయి, మన కాడ ఇంపోర్టెడ్ కూడా ఉన్నాయి. మీకు బయట ఎక్కడ దొరకదు. ఇది 48 పీసెస్ ఉంటాయి చాక్లెట్స్. ఇవి ఇటలీ ప్రోడక్ట్. ఇది దాని కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్. మనం యాక్చువల్గా దీని మీద ప్రైస్ 3500. కస్టమర్ బేస్ బట్టి మనం డిస్కౌంట్స్ ఇస్తాం. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్, గిఫ్ట్ పర్పస్, రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏదన్నా ఉంటే మనం ఇవన్నీ సప్లై చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ షుగర్ ఫ్రీ. కస్టమర్స్కి చాక్లెట్ తినాలనిపిస్తుంది కానీ తినలేరు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా షుగర్ ఫ్రీ చాక్లెట్స్ సప్లై చేస్తాము. ఇవన్నీ మొత్తం వెరైటీస్ అన్నమాట. చాక్లెట్స్ తినాలనిపిస్తుంది వాళ్ళకి, అంటే ఇప్పుడు పిల్లలతో పాటు తినాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనము ఈ షుగర్ ఫ్రీ చాక్లెట్స్ ఇవ్వబడుతుంది. ఇలానే స్మిట్ అండ్ కంపెనీ అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఉంది, లగ్జరీ చాక్లెట్స్ అనేది. సో ఇవి కూడా క్లాస్ ఐటమ్. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఇవన్నీ అప్లికబుల్. దీంట్లో మీకు బయట దొరకని ఐటమ్ ఏంటంటే ఇవి మెయిన్ డైరీ మిల్క్ మలేషియా ప్రోడక్ట్. 4 ఫ్లేవర్స్ యాక్చువల్: బ్లాక్ ఫారెస్ట్, ఫ్రూట్ అండ్ నట్, హ్యాజల్నట్, రోస్టెడ్ ఆల్మండ్. మన లోకల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో నట్స్ అనే దాని మీద కాన్సెప్ట్ ఎక్కువ చూపిస్తారు. లోకల్ ఐటెంలో ఓన్లీ చాక్లెట్ కంటెంట్ ఉంటుంది. ఇది అమూల్లో మనకి డార్క్ చాక్లెట్స్ వెరైటీస్. ఇవి 55%, 75%, 99 అలా వెరైటీస్ ఉంటాయి డార్క్ చాక్లెట్స్లో. జోలో చిప్ మీకు ఏడాది బయట దొరకదు, మన కాడ అవైలబుల్ ఉంది. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు? ఇది ఇండియా ఐటమ్. ఇది ఇండియాలో తయారు చేస్తారు. ఇది ఏంటంటే హాటెస్ట్ ట్విక్స్, మార్స్ ఇవన్నీ టోటల్గా ఇంపోర్టెడ్ ఐటమ్. బౌంటీ ఇది చూసుకుంటే ఇంపోర్టెడ్. మిలానో మనకి ఇండోనేషియా, ఇరాన్ ప్రోడక్ట్, ఇటలీ ప్రోడక్ట్స్ ఇవన్నీ లోకల్ ఐటమ్సే. లోకల్లో ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నారు వీళ్ళు, డైరీ మిల్క్ వాళ్ళు. కుల్ఫీ ఒకటి, మ్యాంగో ఒకటి. ఇవి కూడా బయట రేర్ కేసెస్ దొరుకుతాయి. ఇట్లా అయితే మనకి ఆల్మోస్ట్ 5 వెరైటీస్ ప్రస్తుతానికి ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఆల్మోస్ట్ 4-5 వెరైటీస్ వస్తాయి. సో ప్రస్తుతానికి మన కాడ అవైలబుల్ స్టాక్ అయితే ఇది ఉంది. స్విట్జర్లాండ్ ప్రోడక్ట్ ఇది. దీనిలో మనకి క్లాస్ ఐటమ్ అనమాట. జస్ట్ నోట్లో వేసుకుంటే మెల్ట్ అయ్యే చాక్లెట్స్ ఇవన్నీ. ఇవి ఐస్ పాప్స్. దీంట్లో మనకి పిల్లలు చిన్నప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ బయట సప్లై చేసే ఐటమ్ ఏంటంటే మన సర్టిఫైడ్ విత్ కంపెనీ బేస్డ్. ఇది ఐస్ పాప్స్ అనేసి సమ్మర్లో బాగా సేల్ కనపడుతుంది. ఇది